అది నన్నే చేరవచ్చే చంచల ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకల అది ఇప్పుడు తెచ్చి పెట్టు అశోక్ అదే ఆలోచిస్తూ ఉండకు, మర్చిపోవడం ట్రై చేయి. తను లేకుంటే నేను బతకలేను అన్నయ్య. ఇదిగో నాకెందుకు పళ్ళు తినే మూడ్లో ఉన్నాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ కి మంచిదంట, తిను. అన్నా మీరెలా నన్ను బారుకు తీసుకొచ్చి మందు అది కొనిచ్చి అన్న అన్న వద్దన్న, చెప్పేది వినన్నా అన్న. అన్న వద్దన్న వద్దన్న. నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి, మందేయకపోతే ఎలారా? లేదన్నా, మందేయటమే తప్పు. అది కాకుండా ఇటువంటి కంపెనీలతో వేస్తే హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా, కోకోటి చెప్పన్నా. రే తమ్ముడు ఇట్రా. స్టాప్ 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 స్టాప్. మిక్సింగ్ తప్పు అయితే మత్తు ఎక్కదు, ఇది కరెక్ట్ మిక్సింగ్. చేస్తన్నా. అశోక్ ఆ అమ్మాయిని తలుచుకొని ఎంత ఫీల్ అవుతున్నాడే, ఈ కాలంలో కుర్రాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారా? అంత డీప్ గా ప్రేమించేశాడా? ఎంత తెలివి తక్కువగా ఉన్నావేంటన్నా, వాడు చేసింది ఏంటి లవ్వా? మరి ఆ అమ్మాయి ఉందే బంగారం లాంటి అమ్మాయి అన్న, కానీ వీడు అయ్యో ఒక్కడ తట్టుకోవడం కష్టం అనుకుంటే ఇద్దరు ఒకేసారి. ఏంట్రా పోనా మిస్సింగ్ లో మిస్టేక్ చేశారు, తలంతా తిరిగిపోతుంది, మొత్తం ఎక్కువైపోయి ఎక్కడికో ఇసిరేస్తున్నట్టుంది. పోనా పోనా. లేవరా అన్నా, నీ తమ్ముడు అశోక్ లేడన్నా, సలీం అన్నా. ఏంటి? అనార్కలి మీద ప్రాణం పెట్టుకున్నాడే, అదే మాదిరి మీ తమ్ముడు ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడన్నా, ప్రాణం పెట్టుకున్నాడన్నా. నిజమేనా నువ్వు చెప్పేది? పుట్టన్నా. ఉన్నాడు లవ్ ట్రూ అన్నా. నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగన్నా, నేను జాగ్రత్తగా వెళ్తా అన్నా. నువ్వు బిల్లు ఇచ్చేసి వెళ్ళన్నా. సింహం పోయింది, ఇప్పుడు పులి రాబోతుంది. వీళ్ళిద్దరికి నేనే మేకనా? నేను నీకెంత క్లియర్ గా చెప్పాను. మంచిగానే చెప్పాను రా. ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తాను, బొంకిస్తాను, నాతో ఓ కోట కోసం నన్ను ఇరికిస్తారా? ఏం బాస్, ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడా వాడు? లక్ష్మి, కూర్చోండి. రండి. నమస్కారం. మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. ఇలా హఠాత్తుగా వచ్చారు, నేను ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఏ ఏర్పాట్లు చేయక్కలేదయ్యా, ఈ బజ్జీలు సుజ్జులుగా అంటున్నారు, అవి కూడా మేమే చేసి తీసుకొచ్చామయ్యా. అక్కడ సర్వీస్ కూడా జరిగిపోతుంది. అమ్మా, అంకుల్ ఇవ్వమ్మా. ఏ బాను, ఆ రోజు గొడవ పెట్టుకుని వెళ్ళారే, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మళ్ళీ వచ్చారే. మీరు ఈ పూలు పెట్టుకుని రెడీగా ఉండాలి. నమస్కారం. వంట చేసేస్తున్నానండి, అందరూ ఉండి భోంచేసి వెళ్ళాలి. కళ్యాణం రోజు మీ అమ్మాయిని మాత్రమే తీసుకురండి. మా అబ్బాయి సార్ మీ అమ్మాయి మెళ్ళో తాళి కడతారు. అది మీరు అది మాత్రం చేస్తే చాలు, మిగిలినవన్నీ మేమే చూసుకుంటాం. లేదు, ఈ మంచాలు నగలు నేను ఎందుకు అడుగుతానే, మంచం బీరువా పరుపులు అన్ని అందులో నేనా పడుకోపోతాను? ఏమిటో మా అబ్బాయి సార్కి అర్థం కాలే, కుదరలేదయ్యా. అందుకే మా వాడు రూట్కి నేనే మారా. నయమే, ఇంకా మన ఇంట్లో అంతవరకు పోలేదు.
ముఖ్యమైన విషయం. ఆ. ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి. ఇంకో పెళ్ళ ఆ అబ్బాయి పేరేంటని చెప్పావమ్మా? అశోక్ నానా. చాలా మంచి కుర్రాడు. ఎప్పుడు వేసిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందే. వలేస్తే దీనికే వలయ్యాలి. మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగి ఎంతో సుఖంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రారా కూర్చో. వీడే మా చిన్నబ్బాయి అశోక్. వందనం వందనం. పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం? కవల పిల్లలు కదా, ఇందులో ఏముందయ్యా చిన్న పెద్ద? సరే వీడి పెళ్లి కూడా ముగిద్దాం. ఏంటిదే నీ పాటికి వాగుతూనే ఉన్నావు? ఏమండి ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు? 8 అంతస్తుల మ్యాట్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే. ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు, ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయి. వాడే లవ్ ఫెయిల్యూర్ లో బాధపడుతుంటే వాడిని చేసుకుంటానంటావేంటి నువ్వు? ఓర్ని అయ్యా, ఎక్కడ ఉన్నావు ఇంతసేపు? నా మ్యాట్ అనుకునే కరెక్ట్ గా వచ్చేస్తా. లేదండి, అతని మనసు నేను మారుస్తాను. అతని హృదయంలో ఇంతే ఇంత స్థానం నాకు ఇస్తే చాలు. కోటర్లో కొంచెం అడిగినట్టు అడుగుతుంది. పర్లేదు, మంచి ఫిగరలే. ఉన్న హృదయమే ఇంత, అది బాగా గాయమైపోయింది. అందులోకి నువ్వెళ్ళి ఏం చేయబోతున్నావు? మందొకటి పూస్తా. అయ్యా, ఈ పిల్ల పాత తెలుగు సినిమాలను చూసి చెడిపోయింది. ఇట్టా చూడమ్మా, వాడి మనసు మారదు, మార్చుకోను లేడు. జుట్టు నెరిసిపోద్ది, ముసల్దానం అయిపోతావు. చెప్పేది అర్థం చేసుకో. నాకు ఒకే ఒక ఛాన్స్ మాత్రం ఇచ్చి చూడండి, అతని మనసు నేను మారుస్తా. ఏయ్, ఏంటిది? ఏయ్, నువ్వు చేసుకుంటావా? అయ్యో, గాయత్రిని మర్చిపోయి ఈ అమ్మాయినా ఛాన్సే ఎన్నావుగా. పో పో, వెళ్ళి ఇంకెవరైనా పెళ్లి చేసుకో. రారా లోపలికి. నేను ఎంత చిత్రాన్ని అమ్మాయి మెంటలా వీడి చేసుకుంటానంటే. ముందు మా అబ్బాయి సార్ పెళ్లి ముగిద్దాం. ఓ మంచి ముహూర్తం చూసి తెలియజేయండి. శ్వేత, నీకు నగలన్నీ నచ్చాయిగా? ఏం లేదు, చెల్లెలి పెళ్లికి నగలు తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అవి నువ్వు వచ్చి సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్దామా? బైక్ అక్కడ పార్క్ చేశాను, రా నడిచాడు. నువ్వు ఇలా బాధ్యతగా నడుచుకోవడం నాకు చాలా నచ్చిందిరా. అన్నాడు సిగరెట్ ఇవ్వు. డబ్బు డబ్బు అక్కర్లేదు, సిగరెట్ హలో సిగరెట్ కి డబ్బు అడుగుతున్నాను. అప్పుగా ఎవరా రేపిచ్చేస్తా. కింద చూడు. హలో ఇక్కడ చూడు. ఇదేంటి అప్పు మక్కెల్ని విరుస్తుంది? ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు, ఇప్పుడు అప్పు మక్కెల్ని విరుస్తుందా? మనుషులకి మనసులో మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి. అందుకనే మా సంఘం వాళ్ళు మక్కెలు నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు. రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే. ఏంటదే? ఎగ్గి పుల్లారే లోపు సిగరెట్ రావాలి. ఇన్సల్టింగ్. ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే. ఫ్రెండ్, ఏంట్రా వచ్చిపోయిన సరికంతా పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు? సచ్చు మొహోడా, నా క్యాషియర్ వచ్చాడ్రా, మొత్తం డబ్బు చేస్తా. నీ కొట్టు రేట్ అంతా చెప్పరా. అశోక మామ సిగరెట్ అడితే లేదంటున్నాడు రా, కొట్టాడు. రే మామ ఏరియాలో ఎంత గిరా డబ్బులెట్టినావా? చేతిరా. ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లెట్టలేదా? నువ్వు కేడీరా లేడీస్ ఏంట్రా నెట్టి పారేస్తున్నా? నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా? చూడరా ఈ జేబులో పెట్టావా? చేతిరా. అయితే ఈ జేబులోనే ఉండాలి. తీయమన్నానా? దొరికింది. చేతిరా. ఇలా సుట్ట కింద సుట్టేసా. వీడు అశోక్ కాదా, శివానా? మాటలు బాధ్యతగా పెద్దోళ్ళగా మాట్లాడుతున్నావు, అందుకని డ్రెస్ కూడా పెద్దోళ్ళగా వేసుకోవాలా? నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారు, కొంచెం యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకో. వీడి పని బాగుంది. హలో రే అశోక్, ఎక్కడ ఉన్నావురా? నా ముఖానికి ఒక నలుగు పెట్టాడు, నువ్వు వెంటనే బయలుదేరరా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇక్కడే రా, నాయర్ కొట్లో. తొందరగా రా. మీ అన్న చేపలనే నరుకుతాడు, మేము మనుషులనే నరుకుతాం రా.
ఎవరి దగ్గర వాడి తోకు నవ్వరా గౌడిగేది బాగా నవ్వు. ఇదే నీకు ఆఖరి నవ్వు. ఈ రోజు సాయంకాలంలోగా నీ కొట్టు పీస్ చేస్తాను. నేను ఎవరినో ఇప్పుడు చూపిస్తాను రా. రే అశోక్, రే 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 ఆగరా. రేయ్ ఏంట్రా కొట్టు ఇదిగో ఇక్కడ ఉంది. బండి ఎక్కడ ఆపావు? తాళం ఎవరా? నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్లో చెయ్యట. అందుకేం చేశాడో తెలుసా? ఇదిగో ఇక్కడ తల పగలగొట్టాడు. లైట్ గా అన్నమే చేసినందుకే బిలబిలమని కుర్రోళ్ళు వచ్చారు. చెప్పుంచి అని అనుకో, మీ అన్నని పెచ్చగొట్టుడు కొట్టేవాళ్ళు. ఈ మొహం, ఇదే మొహం, ఈ ఒక్క కారణం చేతే నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు. లేదనుకో ఈ పాటికి వాడు ఎముకలు ఏరేసేవాళ్ళు. రే మీ అన్నయ్య నన్ను ఎవరనుకుంటున్నాడ్రా? నేను నీకు ఫ్రెండ్నే, మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు. వాడిని ఇదిగో చూడు, ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని. రేయ్ తాళం ఎవరా? వాడిని కొట్టం లేరా, ఊరికి వెళ్ళి తచ్చిచ్చి పంపిస్తా, రమ్మని చెప్పు. రేయ్ తాళం విప్పు. రేయ్ రేయ్ హలో. ఏంటి శివ, నేను ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం లేదు, వచ్చే దారిలో ఒక కుక్క అడ్డంగా వచ్చింది. కుక్క? నీకేం కాలేదుగా? నాకేం కాలా, ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల్లోంచి రక్తం కారుతోంది. మనల్ని అంటున్నాడా? మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని. రే ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా. మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా? వచ్చేస్తాను, నువ్వు అక్కడే వెయిట్ చేయి. రే మీ అన్న ఎవరి మెచ్చ చేశాడు? మామ ఒంటి మెచ్చిన గిఫ్ట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు. ఏంట్రా మీ అన్న ఏంటి వాడు పెద్ద పోటుగాడా? ఇదిగో చూడు, ఇప్పుడు వాడు రావాలి. నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామ. సరే నువ్వు పెట్టే, నేను మళ్ళీ చేస్తాను నీకు. మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు. పోతే పోనే వదిలేస్తా. నువ్వెందుకు వస్తావురా? ఫోన్ చేసి మీ అన్నయ్యని రమ్మను. నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుండా ఎస్కేప్ అవుతాడు. ఎవరన్నా మాట్లాడుతున్నారా? చెప్తూనే ఉన్నాను, వాడు అనుకుని నా దగ్గర మాట్లాడుతూ నీకు ఎంత పైసలు వాడి దగ్గర పెట్టుకో, నా దగ్గరకు వచ్చావో చంపేస్తాను. నిన్ను అన్ని దెబ్బలు తిన్నాను, ఇంకా వదలలేదా? నా జోలికి వస్తావా? వస్తావా? అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా? అప్పుడు ఇదే డబుల్ యాక్షనా? చట్టరీత్యా ఏ తప్పు చేయలేదు, నేను కూడా అంతే స్వామి. హాయ్, ఏంటి వెళ్దామా? కమ్ కమ్ సిట్. ఏం కావాలో చెప్పు. పనులు ఇవ్వండి. ఆవిడేం చెప్పారో అవి రెండు. ఆశపడింది కదా, లైట్ గా గోకితే సైడ్కి రమ్మంటుంది. బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? నేనే తప్పు చేశానే. నువ్వెవరో నాకు బాగా తెలుసురా. మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. అరే పోయ్, ఏయ్ నేను శివనేనే. నోరు మూయరా. నా శివ గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. ఏయ్ నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని. నిన్ను సంతోష పెడదామని సెంట్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావేంటే? అయ్యో శివ, ఐమ్ సో సారీ. ఓయ్ సారీ నాన్న. ఏంటి బాబు? ఏంటి నువ్వు? పోయా వెంకటాచలం. నాన్న నన్నేనా బాబు పిలిచావు? ఏంటా విషయం? ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పని చేస్తున్నావు నువ్వు? చెల్లెండి పెళ్ళికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా.
అవును, అయితే ఇప్పుడేంటి? ఆ తర్వాత ఏం చేద్దాం ఏమైనా ఏర్పాట్లు చేసావు నువ్వు? ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నావు. అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నావు? సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళే ఏమీ అక్కర్లేదని చెప్పారు కదా. కట్నం వద్దు నువ్వేగా చెప్పావు. ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా? ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను. ఆహా. మన సార్ ఇవ్వాలి. చెల్లెలికి కావాల్సిన వాడిని ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి. హె, అవును కర్ణుడు. సార్ అనేది ఎందుకు పెడతారు? మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, పరిస్థితులు కొత్తగా ఉంటాయి, అన్ని కొత్త కొత్తగా ఉంటాయి. అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో, అది తీసుకుంటే అత్త ఏముంటుందో అని భయపడుతుంది. ఆ ఇచ్చేదే మనం వస్తువు అయిందనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది. తనకు సంతోషంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లికి సారిచ్చి పంపించేది. అది ఇవ్వొద్దని ఎవ్వడు అనడు. నేను చెప్పేది కరెక్టా? ఏంట్రా వీడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు. ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే. చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం. అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం. అవును, ఈడు పెద్ద టాటా కంపెనీ ఓనర్. ఎక్కడి నుంచి తెస్తాడో ఏంటో. నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమరా నీకు? అదే సరే, అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. దానికి నువ్వెందుకు దిగులు పడతావు? అదే మెట్టుకుళ్ళు వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువనిచ్చేద్దాం. ఎరా ఓకే అనే. చివరికి మన నెత్తి మీద చేయబెట్టాడా? ఆ ఇల్లు వాడికని, ఈ ఇల్లు నీకని ఓ మాట అనుకున్నాం. అదేలా అమ్ముతాం? వాడికి ఎందుకు ఇల్లు? అడు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకే పెడతాడు స్పాట్. వాడిని ఎందుకు చూస్తున్నావు? వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని. ఇంక వాడికి ఎందుకు ఇల్లు? నేను ఇప్పుడు అన్నారా? అన్ని వీడే డిసైడ్ చేస్తున్నాడు. వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా? అయితే రండి వాడిని అడుగుదాం. ఎరా అన్నయ్య, ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను. చెల్లెల పెళ్లిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి. నాకు మాత్రం పంగనామాలు పెట్టండి. చూసారుగా వాడే ఒప్పుకున్నాడు. ముందు ఆ ఇల్లు అమ్మ ఏర్పాటు చేయండి, ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందాం. నీకు ఈ విషయంలో అభ్యంతరం ఏం లేదు కదా? నాకు అభ్యంతరం లేదని చెప్పానుగా. చెల్లెలు సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలి. ఏమా వాడే ఒప్పుకుంటున్నాడు, నువ్వెందుకు వాడిని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? నువ్వురా. ఏ బాను, ఆ నగలు తీసుకురా, అమ్మకు చూపిద్దాం. ఎరా నా ఇంటికి ఎసరు పెట్టావు కదా, వీడిని ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు. సంతోషం పోయింది, ఆస్తి పోయింది. రేయ్, నువ్వు చేసేది మంచి కాదురా. నేనెప్పుడూ ఇలాగే ఉండను. నేను చాలా చెడ్డోణ్ణిరా, చాలా చెడ్డోణ్ణి. ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు. మనకు మనమే గెటప్ వేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే. హాయ్ హాయ్. బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు. చీనా? బుజ్జి బాబు. ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు. అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను. బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా? అలాగా? ఏ అలాగా అని అడిగారు. ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు, అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అంత మంచివాడా? ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా? షూర్, ఇప్పుడే 10 నిమిషాల్లో రమ్మంట. వెంటనే వర్కౌట్ అయింది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, రమ్మని చెప్తా. గెటప్ మార్చి వచ్చేయడమే. అయ్యో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? అయ్యో వీడన్నా లేక తమ్ముడా? మనం ఈ లేడీ గెటప్ చేసుకుని కనిపెట్టుంటాడా? అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది. ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు, ఆగితే ఆగుతున్నాడు. అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే. అనవసరంగా అమ్మాయిని బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు. అయ్యోయ్యో బ్లైండ్ అండ్ వచ్చేసాడు. తమ్ముడైతే పైన కొడతాడు, అన్న అయితే ఎగిరెగిరి తంతాడే. వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి. బుద్ధుందిరా నీకు? నువ్వు బుచ్చిబాబు సిస్టర్ కదా? బుజ్జి బాబునేరా? వలేస్తే నాకే వెయ్యాలా? వచ్చి వెయ్యరా, రారా. ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకుని ఇవ్వట్లేదు కదరా. అక్కడి నుంచి చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను. ముందుకొచ్చి చూస్తే రే, నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు. ఇలాగే వెంట పడుతూ ఉండు, ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు. ఏంటి వీడు అలోమని తలపట్టుకుంటున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నేం తెలియసుకుంటున్నాడు. వెరీ బ్యాడ్. ఇంక ఈ ఊళ్ళో ఉండకూడదు, వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవడం మేలు.